द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि కూటస్థోక్షర ఉచ్యతే. ఈ జగత్తునందు క్షరుడు అక్షరుడు అని రెండు విధములుగా కలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరములు, జీవాత్మ నాశరహితుడు. మనకు రెండు రకాల తత్వాలు ఉంటాయి. ఒకటి క్షరమైనది, రెండవది అక్షరమైనది. క్షరమైనది అనగా నాశనం చేయడానికి వీలైనది. ఉదాహరణకు మన శరీరం, దీనికి ఒక కాలపరిమితి ఉంటుంది. ఆ కాలం అయిపోగానే ఇది పూర్తిగా నాశనం అయిపోతుంది. చర్మం, రంగు, అందం ఇవన్నీ నాశనం అవుతాయి. కానీ మనలో ఉన్న ఆత్మ మాత్రం ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటుంది. అందుకే అది అక్షరమైనది, సనాతనమైనది. సనాతనమైనది అనగా ఎప్పటి నుండో అది ఉంటూ వస్తుంది, ఇంకా ఎప్పటిదాకైనా ఉంటుంది. దీనికి నాశనం అనేది కలుగదు. అందువలన నాశనం కాబోయే ఈ శరీరం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఎప్పుడూ నాశనం లేని ఆత్మ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. అనగా ఆత్మజ్ఞానం చాలా ముఖ్యమైనది.